యుద్ధము ప్రధాన కేంద్ర కర్తవ్యంగా మారి పిఎల్జీ సైన్యము ప్రధాన నిర్మాణ కేంద్ర కర్తవ్యంగా మారి ఒక మాస్ లైను, ఒక ప్రజా కార్యక్రమము, ఒక ప్రజా సంఘాలు, ఒక ప్రజా ఉద్యమము అనేది నిర్మించలేని పరిస్థితి, నిర్మించలేదు. చాలా సుదీర్ఘ కాలం నుంచి కింది నుండి కూడా విమర్శలు అనేకం వచ్చినప్పటికీ, చర్చలు జరిగినప్పటికీ కూడా నాయకత్వం అంటే తను కూడా అందులో భాగమే. అంటే కేంద్ర కమిటీలో ఒకట పొలిట్ బ్యూరో తను కూడా అందులో భాగం కాబట్టి ఇందులో ఒకటి తను ఆత్మవిమర్శ చేసుకొని ప్రకటించాడు. కాబట్టి పొలిట్ బ్యూరోను నాయకత్వాన్ని విమర్శిస్తూ, అంటే కింది నుండి ఎవరిన్ని అభిప్రాయాలు చెప్పినప్పటికీ కూడా చైనాను యాంత్రికంగా దాన్ని ఇక్కడ అప్లై చేయడానికి ప్రయత్నం చేయడం ద్వారా ఇది ఏదైతుందో ప్రజలకు దూరమైంది, రాష్ట్ర పార్టీ నిర్మాణం దూరమైంది, చట్టబద్ధ పోరాటాలు కూడా చేయలేదు. చట్టబద్ధ పోరాటాలు చేయాలని ఏమీ కూడా చేయకుండా కూడా వాటికి దూరం కావడం జరిగింది. తర్వాత పార్టీలో ఒకట అతివాద పిడివాద నినాదాలు ఇవ్వడం జరిగింది. పార్టీని అది దెబ్బతీయడానికి, ఇవాళ బలహీనపడడానికి జరిగింది.